హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి హాల్ టికెట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అసలు హాల్ టికెట్ అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, తెలంగాణలోని ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఈ ఇయర్ కొత్తగానే మనకు హాల్ టికెట్ పైననే క్యూఆర్ కోడ్ ముద్రించడం జరుగుతుంది. అందుకే హాల్ టికెట్స్ అనేది కొంచెం లేట్ కావడం జరుగుతుంది. మీరేం టెన్షన్ పడకండి. హాల్ టికెట్ రిలీజ్ అవ్వగానే మీరు హాల్ టికెట్ అప్లై చేసుకునేటప్పుడు ఆర్ ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిరో ఆ మొబైల్ నెంబర్కి మీ యొక్క హాల్ టికెట్ని అయితే పంపించడం జరుగుతుంది. జస్ట్ మీరు మీ మొబైల్ నెంబర్కి వచ్చిన మెసేజ్లో లింక్ ఓపెన్ చేసేస్తే మీకు మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇంటర్ బోర్డు నుంచి విద్యార్థుల మొబైల్కు ఎస్ఎంఎస్ లింకు పంపి దానిపై క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ ప్రాక్టికల్ ఎగ్జామ్లో స్టార్ట్ చేశారు. ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ప్రతి ఒక్క విద్యార్థికి మెసేజ్ వెళ్ళి ఆ మెసేజ్ ద్వారా హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు కనుక ఏ ప్రాబ్లం రాలేదు కనుక ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్లో కూడా తెలంగాణలో ఇంటర్మీడియట్ హాల్ టికెట్ రిలీజ్ కాగానే మీకు మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. దానిలోనే మీ హాల్ టికెట్ లింక్ ఇస్తారు. దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈసారి మీరు హాల్ టికెట్లోనే క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. దాన్ని స్కానింగ్ చేస్తే మనకి ఏడ సెంటర్ పడ్డది, అడ్రస్సు, పూర్తి వివరాలు అండ్ రూట్ మ్యాప్ కూడా రావడం జరుగుతుంది కనుక మీరు ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీకు పరీక్షల సమయంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే స్పందించేందుకు ఈసారి టోల్ ఫ్రీ నెంబర్ని కూడా, హెల్ప్ లైన్ నెంబర్ని కూడా ఏర్పాటు చేశారు. మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు అందుబాటులో ఉంటుంది. నెంబర్ వచ్చేసి 92402045. ఇక్కడ ఉంది కదా, దీన్ని మీరు రాసి పెట్టుకోండి, ఎంతకైనా మంచిది మీ ఫోన్లలో. సో ఈసారి ఎగ్జామ్స్ అనేది సీసీటీవీ పర్యవేక్షణలు అయితే జరుగుతున్నాయి. మరి హాల్ టికెట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే, చేస్తేనేమో రేపే చేయాలి హాల్ టికెట్ 25th of February. ఎందుకంటే 26th వచ్చేసి శివరాత్రి హాలిడే, 27th వచ్చేసి తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ హాలిడే కనుక చేస్తేనేమో రేపు చేయాలి, లేకపోతే 28 రిలీజ్ అవుతాయి. ఎప్పుడు రిలీజ్ చేస్తామని అయితే చెప్పలేదు. రిలీజ్ చేయగానే మీ మొబైల్కి మెసేజ్ చేస్తామని అయితే గవర్నమెంట్ ఈరోజే మనకి ఈ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ మీకు హాల్ టికెట్ రిలీజ్ అయిందన్న మెసేజ్ కనుక గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా సర్కులర్ కానీ వస్తే మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.